ఏంటి అంటే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మీకు మెటా బిజినెస్ టూల్ గురించి చెప్తాను. ఇది సోషల్ మీడియా గురించి నేను చెప్తున్నాను. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే ఇది మనం ఒక పేజ్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోవాలి. పేజ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మెనూ అనేది క్లిక్ చేసి ఇక్కడ పేజ్ అనేది ఉంటుంది గదా! సో, ఈ పేజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో, అలా పేజ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాతే మనం ఏంటి అంటే ఈ ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ మనం యాడ్స్ అనేది రన్ చేయగలం. అంతే గాకుండా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మనం అన్నీ చూడగలమనమాట. సో, ముందుగా మీకు ఒక పేజ్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోండి ఎఫ్‌బీలో. దేనికి ఏ పేజ్ క్రియేట్ చేసుకుంటారు? సో, మీకు ఏ బిజినెస్ అయితే రిక్వైర్‌మెంట్ ఉందో దాన్ని బట్టి అలాంటి ఒక పేజ్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం పేజ్‌లోనే ఉన్నాం. ఓకే. ఇప్పుడు అకౌంట్ దేంట్లో ఉంది? పేజ్‌లో ఉంది. సో, ఇది నా అకౌంట్. ఇది నా పేజ్. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే ఇక్కడ మనకి పేజ్‌లోకొచ్చేసిన తర్వాత ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేయండి. ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో, మీరు కొత్తగా ఇప్పుడే క్రియేట్ చేసినట్టయితే ఇక్కడ చూడండి. ఇక్కడ లింక్డ్ అకౌంట్స్ అని ఉంటది చూడండి. ఈ లింక్డ్ అకౌంట్స్ మీద క్లిక్ చేసి, ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌కొచ్చేసి లింక్డ్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే, మనకి ఏమవుతుంది ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ కనెక్ట్ అని చూపిస్తది. ఇన్‌స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోండి. వాట్సాప్ కూడా కనెక్ట్ చేసుకోండి అని చూపిస్తది. సో, నేను ఆల్రెడీ కనెక్ట్ చేసేసుకున్నాను గాబట్టి ఆల్రెడీ కనెక్టెడ్ చూపిస్తుంది. నా ఇన్‌స్టాగ్రామ్ కనెక్టెడ్‌లో చూపిస్తుంది. నా వాట్సాప్‌లో కూడా కనెక్టెడ్‌లో చూపిస్తుంది. ఓకే. సో, ఏంటి అంటే ఈ ఇన్‌స్టాగ్రామ్ అనేది గూడా మీది ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అనేది ఉండాలి. ప్రొఫెషనల్ పేజ్ అనేది ఉండాలి. సో, అప్పుడు మనం ప్రొఫెషనల్‌గా ఒక బిజినెస్ గురించి గానీ, ఒక ఆహ్, ఆహ్, ఈ మార్ సారీ ఒక అఫిలియేట్ మార్కెటింగ్ గానీ, లేదు అంటే మనకి ఆహ్ సర్వీసెస్ గాని ఏం ప్రొవైడ్ చేసినా గూడా, ఒక పర్టిక్యులర్ పేజ్ అనేది దానికంటూ ఒకటి క్రియేట్ చేసుకోవాలి కాబట్టి, సో, మీకు నచ్చినది మీకు ఏ బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని బట్టి పేజ్ క్రియేట్ చేసుకొని, ఇలా ఇన్‌స్టాగ్రాము, వాట్సాప్ కనెక్ట్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ కూడా ప్రొఫైల్ పేజ్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, అలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లింక్ అయిపోతాయి. ఈ 2 లింక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే సో, ఇక్కడ మనకి మెటా బిజినెస్ సూట్ అనేది ఒక టూల్ ఉంటుంది. సో, ఈరోజైతే నేను దాని గురించి అయితే చెప్తాను. మెటా బిజినెస్ టూల్ గురించి. అదే గాకుండా ఏంటి అంటే మీకు తర్వాత అది అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా రన్ అనేది చేయొచ్చు. అది ఇన్‌స్టాగ్రామ్‌లోను, ఫేస్‌బుక్‌లోను. అది ఎలా చేయాలనేది నేను తర్వాత క్లాస్‌లో అయితే చెప్తాను. ప్రెజెంట్ అయితే ఆ టూల్ ఎలా యూజ్ చేస్తామనే దాని గురించి అయితే చెప్తాము. ఓకేనా? సో, బ్యాకొచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి మెటా బిజినెస్ సూట్ ఉంటది. ఇదొక టూల్ అన్నమాట. ఓకే. సో, ఈ టూల్‌లోనే మనం ఎక్కువ వర్క్ అనేది చేస్తాము. సో, ఇలా మనకి ఆ ఫేస్‌బుక్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో, ఇక్కడ మనకి ఫేస్‌బుక్ కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. ఓకే. సో, అలా కనెక్ట్ అయిన తర్వాత ఏంటి అంటే మనకి ఇక్కడ మెయిన్‌గా ఏమేమి ఉంటాయో చూసుకోవాలి. సో, ఈ హోమ్ పేజ్‌లో అంటే మనకేముంటాయి? సో, మనం ఇక్కడ యాడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అంటే అడ్వర్టైజ్‌మెంట్స్ చేసుకోవచ్చు. రీల్ క్రియేట్ చేయొచ్చు. స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మోర్‌లో బల్క్ రీల్స్, బల్క్ వీడియోస్ కూడా అప్లై చేయొచ్చు. లైవ్ కూడా వెళ్ళొచ్చంట చూడండి. అంటే మనం ఇక్కడి నుండి లైవ్ చేస్తే మనకి ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వస్తుందా? ఫేస్‌బుక్‌లో లైవ్ వస్తుందా? రెండిట్లోనూ వస్తుంది మనకి. ఇక్కడ నుండి లైవ్ చేస్తే మనకి రెండిట్లోనూ లైవ్ వెళ్తుంది. ఫేస్‌బుక్‌లోనూ వెళ్తుంది. ఇన్‌స్టాగ్రామ్ కూడా లైవ్ వెళ్తది. బల్క్ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తే దేంట్లో వెళ్తుంది? అన్నిట్లో. అంటే ఇది 2 కలిపేసి లింక్ ఉన్నాయి. సో, ఇదేంటి అంటే ఒక ప్లాట్‌ఫార్మ్ అండి. ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్ పేజ్‌కి ఒక ప్లాట్‌ఫార్మ్. సో, ఏంటి అంటే మనం ఒక పోస్ట్ చేసినా, ఒక రీల్ అప్‌లోడ్ చేసినా, సో, ఏమైనా స్టోరీ అప్‌డేట్ చేసినా గూడా ఏమవుతుంది అంటే అక్కడ మనకి ఇది రెండిట్లో ఒకేసారి పబ్లిష్ అయిపోతది. ఓకే. సో, అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఓకేనా. సో, మనం ఏంటి అంటే ఈ హోమ్‌లో ఇవన్నీ అప్‌లోడ్ చేసుకుంటానికి ఆప్షన్ అయితే ఉంది. సో, దానికి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, ఇక్కడ నేను అప్‌లోడ్ చేసిన పోస్ట్స్, రీల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవన్నీ చూపిస్తున్నాయి.
సో, ఓకే. సో, ప్రెజెంట్ అయితే ఇక్కడ నేను రీసెంట్‌గానే ఇది స్టార్ట్ చేశాను కాబట్టి మనకి ఆహ్, రీల్స్ అనేవి ఏమి అంతగా నేనైతే అప్‌డేట్ అయితే చేయలేదు. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. సో, తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే చూసారు కదా! హోమ్‌లో అయితే మనం రీల్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. స్టోరీస్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా బల్క్ రీల్స్ గూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. వీడియోస్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. మనకి పోస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవచ్చు. ఒక్క పోస్ట్ క్రియేట్ చేసినా సరే మనకి ఏమవుతుంది, రెండిట్లోనూ మనకి డిస్‌ప్లే అనేది అవుతుంది. ఫేస్‌బుక్ పేజ్‌లోను, ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. ఓకే. సో, తర్వాతొచ్చేసి నోటిఫికేషన్స్. నోటిఫికేషన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నాది 2 కనెక్ట్ అయిపోయినియి. సో, మనకేమైనా నోటిఫికేషన్స్ ఒస్తే ఇప్పుడు ఇగో చూడండి ఇన్‌స్టాగ్రామ్‌లో నుండి నాకు నోటిఫికేషన్ ఒచ్చింది. ఓకే. అంతే గాకుండా మనకి ఫేస్‌బుక్ పేజ్‌లో నుండి గూడా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో, నాకు ప్రెజెంట్ అయితే ఫాలోవర్స్ ఎవరు లేరు గాబట్టి, నాకు నోటిఫికేషన్స్ అయితే ఏమి రాలా ఫేస్‌బుక్ పేజ్ నుండి. ఓకే. సో, తర్వాత ఇన్‌బాక్స్ అంటే మెసేజెస్ కూడా నేనిక్కడ చూసుకోగలుగుతాను. అంటే నాకెవరు ఏ మెసేజ్ పెట్టారు, ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్ చూడగలుగుతాను. ఓకే. సో, చూడండి ఇక్కడ నాకు ఎవరో మెసేజ్ పెట్టారు. చూసారా? సో, ఇలా నేనందరివి మెసేజెస్ అనేది చూడగలుగుతాననమాట. ఎవరెవరు నాకు మెసేజెస్ పెట్టారనేది. సో, నెక్స్టొచ్చేసి కంటెంట్. ఈ కంటెంట్ ఏంటి అంటే, ఇదిగోండి ఇక్కడ మెసెంజర్ పైన ఇన్‌స్టాగ్రామ్ గూడా ఉంది. సారీ మీకు చూపిస్తా, మళ్ళీ చూపిస్తా. ఇన్‌బాక్స్‌లోకి వెళ్ళి, ఇక్కడ పైన ఆల్ మెసేజెస్ అన్ని మెసేజెస్, ఎఫ్‌బీ మెసేజెస్, అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్ కూడా ఇక్కడొస్తది. ఇక్కడ చూడండి కొత్తగా వాట్సాప్ కూడా వచ్చిందంట. ఫేస్‌బుక్ కామెంట్స్ అక్కడ కామెంట్స్ ఏం పెట్టారు, ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ ఏం పెట్టారు, ఇవన్నీ మనం ఒక ప్లాట్‌ఫార్మ్‌లోనే చూసుకోవచ్చు. సో, నెక్స్టొచ్చేసి కంటెంట్. ఈ కంటెంట్‌లో ఏంటి అంటే, ఇక్కడ మనం అనాలిసిస్ అనేది గూడా చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ డైరెక్ట్‌గా మనం క్రియేట్ పోస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. లేదు అంటే మనం ఆహ్, ఈ స్టోరీస్ చేసుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు. సేమ్ అక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయో అలాగే ఉన్నాయి. మనకి హోమ్‌లో ఏం ఆప్షన్స్ ఉన్నాయో అవి గూడా మాక్సిమం ఇక్కడున్నాయి. బట్ ఇక్కడ ఏ బై బి టెస్ట్స్ ఉన్నాయి చూడండి. ఏ బై బి టెస్ట్స్. ఓకే. ఫస్ట్ అయితే ఈ పోస్ట్ రీల్స్ చూద్దాము. ఈ పోస్ట్ రీల్స్ అనేది నేనేదైతే అప్‌లోడ్ చేశానో అవన్నీ ఇక్కడొచ్చినియి చూడండి. సో, అప్‌లోడ్ చేసినయి దేనికి ఎక్కువ రీచ్ వచ్చింది, దేనికి ఎక్కువ లైక్స్ వచ్చినియి అనేది కూడా నేనిక్కడ చెక్ చేసుకోవచ్చు. సో, నేనిలా అనాలిసిస్ చేయటం వల్ల ఏమవుతుంది, నాకు ఆహ్, నేను ఫ్యూచర్‌లో ఎలాంటి వీడియో అప్‌లోడ్ చేస్తే నాకు బావుంటుంది అనే దాన్ని కూడా నేనిక్కడ చెక్ చేసుకోగలుగుతాను. ఓకే. సో, ఇది డేట్‌తో సహా మనకి అన్నీ ఉన్నాయి. ఏమన్నా షెడ్యూల్ చేసినయి ఉంటే షెడ్యూలొస్తాయి. ఏమన్నా మనకి డ్రాఫ్ట్‌లోకి వెళ్ళిపోతే డ్రాఫ్ట్‌లో చూపిస్తది. సో, ఎక్స్‌పైరీ డేట్ ఏమైనా ఎక్స్‌పైరీ అయిపోయినయితే అవి అయిపోయినాయి అని చూపిస్తది. బట్ యాక్చువల్‌గా నేను రీసెంట్‌గానే అన్నీ పబ్లిష్ చేశాను కాబట్టి, నేను షెడ్యూల్డ్ ఏం చేసుకోను. అప్పటికప్పుడు నేను వీడియో అయితే ఏదన్నా రిలీజ్ చేసేస్తాను. రీల్స్ గానీ, స్టోరీస్ గానీ. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఏమైతే వీడియోస్ అప్‌లోడ్ చేసుకున్నామో అవన్నీ ఇక్కడ చూపిస్తది. పోస్ట్ అండ్ రీల్స్ కంటెంట్‌లో గూడా చూపిస్తది. ఓకే. సో, అంతే గాకుండా మనకి ఇక్కడొచ్చేసి స్టోరీస్. స్టోరీస్ అంటే నేను దేంట్లో స్టోరీస్ అప్‌లోడ్ చేశాననే దాని గురించి చూపిస్తది. బట్ యాక్చువల్‌గా నేనైతే ఇక్కడ ఒక్క స్టోరీ గూడా అప్‌లోడ్ చేయలేదు. సో, మీరే చూస్తున్నారు గదా! నేను ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఏ స్టోరీ అయితే అప్‌లోడ్ చేయలేదు. సో, అందుకే అలా నిల్ చూపిస్తుంది. తర్వాతొచ్చేసి స్టోరీస్ అంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ అప్‌లోడ్ చేస్తాం కదా! ఆ స్టోరీసే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏంటి అంటే మనం లింక్ అయితే ఇవ్వలేము. బట్ యాక్చువల్‌గా స్టోరీస్‌లో లింక్ అయితే ఇవ్వచ్చు. సో, స్టోరీస్‌లో లింక్ ఆప్షన్ ఉంది గానీ, మనకి నార్మల్‌గా ఇక్కడ చాట్ బాక్స్‌లో గానీ, ఎక్కడైనా గానీ మనకు లింక్ ఇచ్చే ఆప్షన్ అయితే లేదు. ఓకే. సో, ఏ బై బి టెస్ట్స్. ఈ ఏ బై బి టెస్ట్ ఏంటి అంటే, మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఏ బై బి టెస్ట్ అనేది. అంటే మరి అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. అంటే మనకి ఇమేజ్ వర్క్ అవుతుందా? రీల్ వర్క్ అవుతుందా? సో, రీల్స్‌కి ఎక్కువ లైక్స్ వచ్చినియా? ఇమేజ్‌కి ఎక్కువ లైక్స్ వచ్చినియా? అనే దాన్ని బట్టి చూసి మనం అది ఏ బై బి టెస్ట్ అంటే అదే. ఆ రెండిటిని ఒకేసారి మనం క్రియేట్ చేసి అది రన్ చేసినప్పుడు మనకి ఏది ఎక్కువ ఉందో టాప్‌లో అది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్ అండ్ గ్రిడ్.
ఫీడ్ అంటే నార్మల్‌గానే మనం ఏం అప్‌లోడ్ చేసాం, ఏంటి ఫీడ్‌లో ఎలా ఉన్నాయి, ఏంటి అనేది చూపిస్తది. ఫేస్‌బుక్ పేజ్ ఫీడ్ ఎలా ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ ఎలా ఉండేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవి అప్‌లోడ్ చేశానంట, ఇవి చూపిస్తుంది ఫీడ్. ఓకే. ఇవన్నీ నా ఫీడ్స్. మళ్ళీ ఇక్కడ ఫేస్‌బుక్ పేజ్‌కొచ్చేసి ఇక్కడ మనకి ఇవన్నీ నేనిక్కడ అప్‌లోడ్ చేసినవి. ఓకే. సో, నెక్స్ట్ మెన్షన్స్ అండ్ ట్యాగ్స్. మనమేమన్నా ట్యాగ్ అనేది గూడా చేసుకోవచ్చు. ట్యాగ్స్ కూడా చేసుకోవచ్చు. బట్ యాక్చువల్‌గా ఇక్కడ నేను ప్రెజెంట్ అయితే ఏం చేయలేదు. సో, మనకి మేబీ ఇది ఎక్కువ యూజ్ అయితే ఉండదు ట్యాగ్స్ గురించి. సో, ఈ ట్యాగ్స్, క్లిప్స్, ప్లే లిస్ట్, సిరీస్, వీడియోస్, యూ కెన్ క్రాస్ ఇవన్నీ మనకి మోస్ట్‌లీ యూజ్ అయితే లేదు. ఓకే. మెయిన్‌గా ఇవైతే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్లానర్. ప్లానర్ అంటే ఏంటి? అంటే మనం పలానా డేట్‌న నేను ఈరోజు ఈ రీల్ వీడియో అప్‌లోడ్ చేయాలి అని ముందుగానే నేను చేసి పెట్టుకుంటాను. దాన్ని షెడ్యూల్ అంటాం. ఓకే. సో, నేను ఎప్పుడు షెడ్యూల్ చేసుకోవాలి? వీక్‌లీ షెడ్యూల్ చేసుకోవాలా? మంత్‌కి షెడ్యూల్ చేసుకోవాలా? ఓకే. సో, ఇలా నేను చెక్ చేసుకొని నేను ఎప్పుడెప్పుడు నేను అప్‌లోడ్ చేశాననేది కూడా ఆల్రెడీ ఉన్నాయి చూడండి. ఇక్కడెక్కడో అప్‌లోడ్ చేయలేదంట. పాపం అక్కడ రెడ్‌గా చూపిస్తుంది. ఓకే. బట్ యాక్చువల్‌గా సో, ఇవైతే గుడ్. హ్మ్. నాట్ బ్యాడ్. సో, మనం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే బావుంటుందనేది గూడా మనకి రికమెండ్ చేస్తుంది. చూడండి. రికమెండేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ వెన్ యువర్ ఫాలోవర్స్ వర్ మోస్ట్ యాక్టివ్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ రెస్పెక్టివ్‌లీ ఇన్ ద లాస్ట్ 7 డేస్. సో, మనకి టైం చూపిస్తుందంటే ఈ టైంలో వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు. సో, అప్పుడు అప్‌లోడ్ చేయమని. అంటే మేబీ ఈవినింగ్ ఒకటి చూపిస్తుంది. మధ్యాహ్నం ఒకటి చూపిస్తుంది. ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ వచ్చేసి యాడ్స్. సో, ఈ అడ్వర్టైజ్‌మెంట్స్ అనేది నేను నెక్స్ట్ క్లాస్‌లో చూపిస్తాను. ఓకే. ఇన్‌సైట్స్. ఇన్‌సైట్స్ అనేది ఏంటి అంటే, మనం ఇక్కడ గూడా కంటెంట్‌ని అనలైజ్ చేయొచ్చనమాట. యువర్ లాస్ట్ వీక్ ఇన్ రివ్యూ. సో, ఇక్కడేంటి అంటే మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. మనం ఇన్‌స్టాగ్రామ్‌ని అనాలిసిస్ చేసుకోవచ్చు. ఏమని? మనకెన్ని కమెంట్స్ వచ్చినియి, షేర్స్ వచ్చినియి, ఫాలోవర్స్ ఎంత, ఫేస్‌బుక్ పేజ్‌లో రెండిటిని కలిపి ఇక్కడ అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. ఓకే. చూడండి ఆర్గానిక్‌గా ఎలా వచ్చింది. సో, ప్రెజెంట్ అయితే నేను నాది స్టార్టింగ్‌లో ఉంది కాబట్టి మనకన్నీ జీరోలో చూపిస్తుంది. ఫాలోవర్స్, రీచ్ మాత్రం 4 ఎళ్ళిందంట. ఓకే. ఓవర్ రివ్యూ అయితే ఇలా ఉంది. హ్మ్. సో, నెక్స్ట్ వచ్చేసి ప్లాన్. సో, ఇది గూడా సేమ్ అలాగే అండి. మనకి షెడ్యూల్ లాగా, ప్లానర్ లాగే ఎప్పుడైతే మనం షెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటున్నామో, అవి దాని గురించి మనకిక్కడ ఉంటుందనమాట. సో, రిజల్ట్స్ మనం ఆల్రెడీ చేసిన దానికి రిజల్ట్స్ ఎలా వచ్చినియి. సో, చూడండి దీని గ్రాఫ్ అయితే ఇలా ఉంది. ఫేస్‌బుక్ రీచ్ 4 తర్వాత మనకి ఫేస్‌బుక్ రీచ్ నుండి అలా డౌన్ ఫాల్ అవుతూ ఉంది. ఓకే. చూద్దాం. తర్వాత ఫేస్‌బుక్ విజిట్స్ 23 విజిట్స్ వచ్చినాయంట మనకి ఫేస్‌బుక్ విజిట్స్. ఓకే. ఇక్కడొచ్చేసి ఫేస్‌బుక్ రీచ్ అయింది ఎంతమందికి, ఫేస్‌బుక్ విజిట్స్ ఎంతమంది, ఫేస్‌బుక్ ఫాలోవర్స్ ఎంతమంది. అందరూ చూస్తున్నారు కానీ జస్ట్ బట్ నో యూజ్. ఓకే. సో, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ గ్రాఫ్ కూడా ఉంటుంది. సో, ఈ ఇన్‌స్టాగ్రామ్ రీచ్ ఎంతుంది? డిక్రీజ్ అయిపోయిందండి చూడండి. హ్మ్. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్, ఫాలోస్ సో, ఇవన్నీ ఇక్కడ చూపిస్తది. తర్వాత ఆడియన్స్. సో, ఇవి కూడా నార్మలే అండి. ఇవైతే ఏం మనకి అంత ఇంపార్టెంట్ అయితే లేదు. సో, మొత్తం ఓవర్ వ్యూ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. దేనికి ఎన్ని కామెంట్స్, లైక్స్ అనేది. సో, ఇక్కడ మనకి ఆప్షన్ అనేది దీంట్లో ఒక్కటే కాదండి. చాలా రకాలు ఇక్కడ పైన మనకి హోమ్‌లో గూడా చూపిస్తది. మనకి ఏంటి అనేది ఎంతొచ్చినియి ఇన్‌సైట్స్ అనేది.
ఇదే కాకుండా ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ ఇన్‌సైట్స్‌లో కూడా మనకి చాలా రకాలుగా చూపిస్తది ఆప్షన్స్ అనేవి. మనకి రీచ్ ఎంత, ఏ/బీ టెస్ట్‌లో కూడా ఇదేంటంటే సేమ్ ఒకటే ప్రాసెస్. బట్ యాక్చువల్‌గా ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్స్‌లో కూడా మనకి సేమ్ అదే రకంగా చూపిస్తది మోస్ట్‌లీ. ఓకే. సో, తర్వాత యాడ్స్ మేనేజర్. ఈ యాడ్స్ మేనేజర్ గురించి అడ్వర్టైజ్‌మెంట్ గురించి నేను తర్వాత మీకు నెక్స్ట్ సెక్షన్‌లో చెప్తాను. హ్మ్. సో, అంతే అండి. సో, ఈరోజు టాపికొచ్చేసి అయితే ఇది. మెయిన్‌గా మోస్ట్‌లీగా మనం ఆహ్, ఈ టైప్ ఆఫ్ ఆహ్, టాపిక్స్ అయితే చూస్తాము. నేను చెప్పిన టాపిక్సే. మిగతాయన్నీ గూడా అంత ఇంపార్టెంట్ అయితే కాదు. బట్ యాక్చువల్‌గా ఏంటి అంటే, ఇక్కడ మనకి ఎటువైపు నుండి ఏం చూసుకున్నా గూడా మనకి మోస్ట్‌లీ ఒకదానికే లింక్ అయ్యి ఉంటుంది. సో, అడ్వర్టైజ్‌మెంట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. అది చాలా బాగుంటుంది క్లాస్ అనేది. ఓకే. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థాంక్ యూ. బై. సీ యూ.